అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న మనము ఏమి చేయకూడదో వాక్యపు వెలుగులో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు అందించే సందేశం యొక్క అంశము ఏమిటో తెలుసా? సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి. సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి. అసలు సాక్ష్యం అంటే ఏమిటి? అనేక సందర్భాల్లో విజిటింగ్ అవర్స్కి వచ్చి దేనికోసం ప్రార్థన చేయమంటారో చెప్పండి అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మేము వచ్చింది సాక్ష్యం చెప్పడానికి వచ్చాము అంటారు. మా సాక్ష్యం చెప్పేటటువంటి సమయం లేదు కదా, కాస్త మీరు అదేదో రాసివ్వండి. లేదయ్యా మేము మొక్కుకున్నాం. ఏమని మొక్కుకున్నారు? మీకే సాక్ష్యం చెప్పాలని దేవుడి దగ్గర మొక్కుకున్నాం. నాకు సాక్ష్యం చెప్పడం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి? ఈ లోపల వాళ్ళ ఆయన మొదలు పెట్టేస్తాడు, అయ్యా మేము పలానా జిల్లా నుంచి వచ్చాం, పలానా ప్రాంతం వాళ్ళం, నాకు నా భార్యకు 1976లో పెళ్ళయింది అని అంటే వెంటనే భార్య అంటది, ఊరుకోండి మీ మతి మరుపు తగలయ్యా, 1976లో కాదండి, మనం పెళ్ళయింది 75లో పెళ్ళయిందండి ఉంటుంది. నోరు మూసుకోవే, నీకేం తెలుసు? 76లో పెళ్ళయింది, నాకు బాగా జ్ఞాపకం, నాకు 76లోనే పెళ్ళయింది అంటది. మీ మతి మరుపు తగలయ్యా, నాకు 75లో పెళ్ళయింది. అదేమిటే, నాకు 76లో పెళ్ళి అవడం ఏమిటి, నీకు 75లో పెళ్ళి అవడం ఏమిటి, మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఏమిటి? నేను చూస్తా ఉంటా. దేనికి వచ్చారు వీళ్ళు? సాక్ష్యం చెప్పటానికి. ఆ సాక్ష్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? 76 75 అదంతా నాకు అవసరం అంటారా? చాలా సందర్భాల్లో సాక్ష్యము అంటే మన గురించి మనం చెప్పుకోవడమే. ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, ఎందుకు పుట్టాను, పుట్టి ఏ పాపిష్టి పనులు చేశాను, ఎంతమంది జీవితాలతో ఆటలాడాను, ఎంతమందిని మోసం చేశాను, ఎన్నెన్ని కూనీలు చేశాను, ఎన్నెన్ని బ్యాంకులు దోచుకున్నాను. ఆ మధ్య ఒక 15-20 years బ్యాక్ ఒక గజ దొంగ తిరిగేవాడు. మార్పు చెందిన వాళ్ళండి. మార్పు చెందిన గజ దొంగ అని చెప్పి సాక్ష్యం, పాంప్లెట్లో గజ దొంగ సాక్ష్యం, గజ దొంగ సాక్ష్యం అంట అని చెప్పి నేను మన టీం అంతా గెలిచి విందాం. ఏం చెప్తాడంటే, మీరు నమ్మండి, కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడండి. ఏమిటి? అసలు దొంగతనాలు ఎలా చేయాలి, తాను ఏ విధంగా దొంగతనం చేసేవాడు. ఆ రోజు నేను నా టీం అంతా కలిసి అర్ధరాత్రి 2 గంటలకు అందరూ పడుకున్నప్పుడు, కుక్కలు కూడా పడుకున్నప్పుడు, శబ్దము కూడా రాకుండా బ్యాంకు దగ్గరికి వెళ్ళాం. గుర్ఖా నిద్రపోతున్నాడు. వెనక నుంచి నెమ్మదిగా గోడపైకి ఎక్కాం. ఆ తర్వాత తాడుతో మళ్ళీ నెమ్మదిగా కిటికీ దగ్గరకు దిగాం. ఆ తర్వాత బ్యాంకులోనికి ఎలా వెళ్ళామో ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని రేపు సాయంత్రం చెప్తా. హలో, నిజమండి, గజ దొంగ సాక్ష్యం అని చెప్పి పెద్ద పెద్ద పాంప్లెట్లో వేస్తే ఏం చెప్తాడో అని అక్కడికి వెళ్తే ఎలా దొంగతనాలు చేయాలి, ఎలా కన్నాలు వేయాలి, అది సాక్ష్యం. సాక్ష్యం అంటే అది కాదండి. నువ్వు ఎంత పాపిష్టి వాడివో, ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడావో, నాశనం చేశావో చెప్పుకుంటూ తిరగడం సాక్ష్యం కాదండి. మరి సాక్ష్యం అంటే ఏంటో చెప్పమంటారా? వినండి. ఒక వ్యక్తి కరపత్రాలు పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ, యేసుక్రీస్తును విశ్వసించండి, ఆయన మీకు మనశ్శాంతిని ఇస్తాడు, ఆయన మీ జీవితాన్ని మార్చేస్తాడు, శాంతిని సమాధానాన్ని ప్రసాదిస్తాడు, మీరు కలిగి ఉన్నటువంటి అలవాటుల నుంచి విడిపిస్తాడు, దుష్టత్వం నుంచి విడిపిస్తాడు, దుర్మార్గపు తత్వం నుంచి విడిపిస్తాడు. ఎంతటి దుర్మార్గునైనా దుష్టునైనా యేసుక్రీస్తు మార్చగలడు, మారుస్తాడు అని చెప్పుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వెళ్తూ ఉంటే
క్రైస్తవ్యం అంటే, క్రీస్తు అంటే గిట్టినటువంటి ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి మత ప్రచారం చేయి మాకు. యేసుక్రీస్తు అట దుర్మార్గుల్ని మార్చేస్తాడట, దుష్టుల్ని మార్చేస్తాడట. ఎంతటి పాపిష్టి అలవాట్లు కలిగిన వ్యక్తినైనా సరే మంచోడిగా మార్చేస్తాడట. ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ దొంగ ప్రచారం? ఈ తప్పుడు ప్రచారం చేసి మాయ మాటలు చెప్పి మనుషుల్ని మాయ చేసి మతంలోకి లాగేసుకుంటున్నారు మీరు. ఈ ప్రాంతంలో మళ్ళీ నువ్వు కనిపించావంటే కాళ్ళు చేతులు ఎర్రకొట్టేస్తాను ఏమనుకున్నావు? పోయి ఇక్కడి నుంచి. అయ్యో, గట్టి గట్టిగా అరిచేస్తున్నాడు. ఎంత గట్టిగా అరిచినా సరే ఇటువైపు ఉన్న వ్యక్తి చాలా సౌమ్యంగా, అది కాదయ్యా, నేను చెప్తుంది వాస్తవమే, యేసుక్రీస్తు ఎంత దుర్మార్గుడైనా మార్చగలరు, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొట్టేస్తానేమనుకున్నావు అని కాలర పట్టుకున్నాడు. కాలర పట్టుకుని కొట్టేంత పని చేస్తే ఈ లోపల దూరం నుంచి ఒక వ్యక్తి కుట్టుకుంటూ వచ్చాడండి. ఇలా ఇదిగో ఇలా కుట్టుకుంటూ వచ్చేసాడు, మధ్యలోకి వచ్చేసాడు. వచ్చి ఆగో కాలర పట్టుకుని వాడిని దూరంగా గెంటాడు. ఏమిటయ్యా నువ్వు మీదకి వెళ్తున్నావేమిటి? కొట్టడానికి వెళ్తున్నావేమిటి? లేకపోతే ఏం చేయాలి? యేసుక్రీస్తట జీవితాలు మార్చేస్తాడట, దుర్మార్గులు మార్చేస్తాడట, దుష్టుల్ని మార్చేస్తాడట. తప్పుడు ప్రచారం చేస్తూ మనుషుల్ని మాయేసి పడేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మామూలుగా వదిలిపెట్టకూడదు అని గట్టిగా అరుస్తూ మళ్ళీ మీదకి వెళ్ళబోతే, ఆగు నాయనా. అతను చెప్పేది నిజమే. మళ్ళీ నువ్వు ఒకటి తయారయ్యావు దానికి. మళ్ళీ దుష్టుల్ని, దుర్మార్గుల్ని, పనికిమాలిన వాళ్ళని యేసుక్రీస్తు మార్చేస్తాడని చెప్పంటూ ఉంటే నువ్వు మళ్ళీ నిజమని చెప్పంటావేమిటి? నీకైనా బుద్ధుందా? కుంటూ వచ్చిన వ్యక్తి అంటున్నాడు, అతను చెప్పేది నిజమే, నీకెలా తెలుసు? అందుకు నేనే సాక్ష్యం. నువ్వెలా సాక్ష్యం? దుర్మార్గుల్ని, దుష్టుల్ని, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని యేసుక్రీస్తు మారుస్తాడు అని చెప్తున్నాడు అతను. అదే ఇలాంటి తప్పుడు ప్రచారమే చేయొద్దు అంటున్నా. అందుకే చెప్తున్నా, అతను చెప్తుంది కరెక్టే అని చెప్పి, దానికి నేనే సాక్ష్యం అని చెప్పి. ఎలా చెప్పగలవు? ఎవరి కాలరైతే నువ్వు పట్టుకున్నావో అతడు మామూలు మనిషి కాదు. మరి ఎవరు? ఒక గూండా. ఈ ప్రాంతంలో ఎవడైనా సరే తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే 1000 అంటే 1000 ఇవ్వాల్సిందే, 5000 అంటే 5000 ఇవ్వాల్సిందే, 10,000 అంటే 10,000 ఇవ్వాల్సిందే. ఎదురు తిరిగితేనా బాబు ఈ కాలు ఆయన ఇరక్కొట్టిందే. ఏంటంట? ఈ కాలు ఈయన ఇరక్కొట్టిందే. నీలాగా కొంచెం గట్టిగా మాట్లాడా అంతే, ఇరక్కొట్టేశాడు. ఏంటి ఇంత స్టోరీ ఉందా అని ఒకడు వెనక్కేశాడు. బహు దుర్మార్గుడు. ఎప్పుడూ త్రాగుతూ, ఎప్పుడూ తిడుతూ, ఎవరైనా ఎదురొస్తే తన్నుతూ, కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తూ ఒక గూండాలా ఈ ప్రాంతంలో తిరిగేవాడు. అటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు కాలర పట్టుకున్నా ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. కారణం తెలుసా? ఒకరోజు అతన్ని ఆ యేసుక్రీస్తు దర్శించాడు, మార్చాడు. అతన్ని యేసుక్రీస్తు మార్చాడు. అతని జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. దానికి నేను సాక్ష్యం. అది సాక్ష్యం అంటే నీ గురించి నువ్వు డబ్బాలు కొట్టుకోవడం కాదు, నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. సాక్ష్యం అంటే కోర్టులో సాక్షిని ప్రవేశపెట్టండి అన్నప్పుడు సాక్షి వచ్చి తన గురించి తాను చెప్పుకోడు. అతడు ఇలా చేయటము నేను చూశా, అంతేనా? అతను ఆ విధంగా చెప్పటము నేను విన్నా, అతను ఆ విధంగా కొట్టటము నేను చూశా. అంటే ఎదుటి వ్యక్తి చేసింది నువ్వు చూసినా, అన్నది నువ్వు విన్నా, దానికి నువ్వు సాక్షివి. ఇప్పుడు ఈ దొంగ మారాడు, ఈ దుర్మార్గుడు మారాడు. ఇప్పుడు అద్భుతమైన ఆత్మీయునిగా తాను జీవిస్తున్నాడు అని ఎవరు చెప్తున్నారు? చెప్పండి. చూసిన వ్యక్తి చెప్తున్నాడు. ఏమని? అతనిలో గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు. అది సాక్ష్యము.
అనగా నీ గురించి, నీలో వచ్చిన మార్పు గురించి చూసిన వాళ్ళు చెప్పటము నిన్ను గూర్చిన సాక్ష్యం. మరి నువ్విచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? నేను దుర్మార్గంగాను దుష్టత్వంతోనూ జీవించేవాడిని, ఎలా పడితే అలా బ్రతికిన వాడిని. అటువంటి బ్రతుకుతున్న నన్ను ఆ ప్రభువు మార్చాడు. ఆయనకు జీవితాలు మార్చేటటువంటి శక్తి ఉంది. త్రాగుబోతులను, తిరుగుబోతులను, మోసగాళ్లను, జోదగాళ్లను, దొంగలను, వ్యభిచారులను ఆయన మార్చగలడు. ఎలా చెప్పగలవు? దానికి నా జీవితమే సాక్ష్యము అని నువ్వు ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి. అది బైబిల్ సెలవిస్తుంది. అది ఎప్పుడు సాధ్యము? యేసు ఎటువంటి వారినైనా మార్చగలడు అని లోకానికి నువ్వు సాక్ష్యము చెప్పాలి అంటే అది ఎలా సాధ్యము? నీలో మార్పు వస్తేనే సాధ్యం. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినప్పుడు గంతులు వేస్తారు, బైబిల్లో లేదు. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినప్పుడు పిచ్చి పిచ్చిగా చప్పట్లు కొడతారు, బైబిల్లో లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీ యొక్క కంట్రోల్ మీరు తప్పిపోయి ఎలా పడితే అలా మాట్లాడతారు, బైబిల్లో లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మగవాళ్ళు ఒకవైపు లేచి గంతులేస్తూ ఉంటే, ఆడవాళ్ళు ఒకవైపు లేచి గంతులేస్తూ ఉంటే, ఈ గంతులు 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 ఆఖరి కాసేపు అయ్యేసరికి మగవాళ్ళ వైపు ఆడవాళ్ళు, ఆడవాళ్ళ వైపుకు మగవాళ్ళు, గంతులు గంతులు గంతులు. ఇలాంటి అల్లరి వాతావరణము ఎన్నెన్ని సంఘాల్లో నేరు చోటు చేసుకోవట్లా. ఏమిటి ఈ అల్లరి అని ప్రశ్నిస్తే పరిశుద్ధాత్మ నింపుదల. అయ్యయ్యా, అమాయకులను వాక్యానుసారమైన జీవితము లేక, వాక్యానుసారమైన బోధ లేక, వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితి లేక అమాయకులను మాయ చేసేటటువంటి మూర్ఖులు ఎంతమంది లేరు? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బహు క్రమము కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు. ఆయన మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు గాని ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము అంటే నీ శరీరం అంతా కూడా నిగ్రహములో అనగా కంట్రోల్లో ఉంటుంది. నీ నోరు కంట్రోల్లో ఉంటుంది, నీ చేతులు కంట్రోల్లో ఉంటాయి, నీ శరీరం కంట్రోల్లో ఉంటుంది. దేవుడు మనకు కంట్రోల్ కలిగిన ఆత్మను అనుగ్రహించాడు కానీ కంట్రోల్ తప్పి ఎలా పడితే అలా ప్రవర్తించేటటువంటి ఆత్మను దేవుడు మనకివ్వలా. ఒకవేళ నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించే, ఎలా పడితే అలా చప్పట్లు కొట్టే, ఎలా పడితే అలా ఊగిపోయే, ఎలా పడితే అలా మాట్లాడే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు కలిగిన ఆత్మ మాత్రం పరిశుద్ధాత్మ కానే కాదు, భ్రమపరిచే ఆత్మ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారిని మీరు శిష్యులుగా తయారు చేయండి. క్రైస్తవులుగా తయారు చేయమని చెప్పి యేసు చెప్పలా. మన కల్వరి టెంపుల్లో ఏ ఒక్కరిని కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం ఎన్నడూ నేను చేయలా. మత మార్పిళ్ళు చేయాలి అని ఏ రోజు ప్రయత్నం చేయలా. ఎందుకని? యేసుక్రీస్తు ఎప్పుడూ బోధించలా మత మార్పిళ్ళు చేయమని కానీ, మీరు వెళ్ళి అందరినీ క్రైస్తవులుగా మార్చేయమని కానీ యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరికి బోధించలా. వాక్యాన్ని చదివే, వాక్యాన్ని ధ్యానించే, వాక్యానుసారంగా జీవించే, వాక్యానుసారంగా బోధించే ఏ బోధకుడు కూడా మత మార్పిళ్ళు చెయ్యడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మత మార్పిళ్ళు చేయడానికి కాదండి, మరి మనిషిలో ఉన్న మనస్సును మార్చటానికి యేసు లోకానికి వచ్చాడు. హృదయాన్ని మార్చటానికి యేసు లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే మనిషి హృదయం మారుతుందో ఆటోమేటిక్గా తన జీవితం మారిపోతుంది. కల్వరి పరిచర్యను ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నేను బోధిస్తున్న బోధ ఒకే ఒక ఉద్దేశము. అదేమిటంటే హృదయ మార్పిడి ఈ బోధ యొక్క సారాంశము. జీవితాలు మార్పు చెందాలి. జీవితాలు మార్పు చెందాలి అంటే ఆ జీవితమునకు ఆధారమైన హృదయము మార్పు చెందాలి. నా దేవుడు సెలవిచ్చాడు, కఠినమైన రాతి వంటి మీ హృదయమును నేను తీసివేసి మెత్తని మాంసం వంటి హృదయాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. హృదయాన్ని మార్చటానికే యేసు లోకానికి వచ్చాడు.
ఆ యేసు సెలవిచ్చాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అందరినీ శిష్యులుగా చేయండి. శిష్యుడు అనే పదానికి ఇంగ్లీష్లో డిసైపుల్ అని అంటారు. డిసైపుల్ అనే పదము డిసిప్లిన్ అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. డిసిప్లిన్ లేనివాడు డిసైపుల్ కానే కాదు. క్రమశిక్షణ లేనివాడు శిక్షణలో ఉన్న శిష్యుడు కానే కాదు. మన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని క్రమశిక్షణలో పెంచుతాడు, క్రమక్రమముగా పెంచుతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని చేతిలో నువ్వు ఉన్నట్లయితే నీలో డిసిప్లిన్ ఉంటుంది, నీ మాటల్లో డిసిప్లిన్ ఉంటుంది, నీ ప్రవర్తనలో డిసిప్లిన్ ఉంటుంది, నీ జీవితంలో డిసిప్లిన్ ఉంటుంది, నీ జీవితం కంట్రోల్లో ఉంటుంది, నీ కళ్ళల్లో కంట్రోల్ ఉంటుంది, నీ నోటిలో కంట్రోల్ ఉంటుంది, నీ ఎమోషన్స్లో కంట్రోల్ ఉంటుంది, నీ హావభావాలలో కంట్రోల్ ఉంటుంది, నీ మాటల్లో కంట్రోల్ ఉంటుంది, నీ చేతల్లో కంట్రోల్ ఉంటుంది, నీ శరీరంలో కంట్రోల్ ఉంటుంది. దయచేసి వినండి, కంట్రోల్ లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నా మాట్లాడుతున్నా దేవుని ఆధీనములో లేనే లేవు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఈరోజు చాలా సంఘాల్లో చాలామంది ఆత్మీయుల్లో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని చెప్పంటూ అభిషేకము అభిషేకము అని చెప్పంటూ అయ్యో ఎంత అల్లరి చేసి పడేస్తున్నారో, గలిబిలి సృష్టిస్తున్నారో, గందరగోళంలో జీవిస్తున్నారో, భ్రమలో జీవిస్తూ మనుషుల్ని మాయ చేసి పడేస్తున్నారు. ఈరోజు కల్వరి టెంపుల్లో కనిపించే అద్భుతమైనటువంటి వాతావరణం ఏంటో తెలుసా? క్రమశిక్షణ. మన మందిరానికి ప్రపంచ నలుమూలల నుంచి సేవకులు వస్తూ మన మందిరాన్ని చూస్తూ వారు ఒక మాట అంటున్నారు, ఏంటో తెలుసా? ఇంత పెద్ద సంఘము, ఇంత క్రమశిక్షణ కలిగి ఉండడము మేము ఎక్కడా చూడలేదు. ఎందుకని కల్వరి టెంపుల్లో ఇంత క్రమశిక్షణ ఉంది? అది సతీష్ కుమార్ గారి వల్ల సాధ్యమవుతుందంటారా? చెప్పండి. సతీష్ కుమార్ గారికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల మందిరం అంత క్రమశిక్షణ ఉందంటారా? లేదండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న మందిరం. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడ క్రమశిక్షణ ఉంటుంది, క్రమముగా శిక్షణ జరుగుతుంది. క్రమముగా శిక్షణను పొందుకునేవాడే శిష్యుడు. ఆ శిష్యుడినే తయారు చేయమని ప్రభువు సెలవిచ్చాడు. మనమందరం కూడా క్రమశిక్షణ కలిగి జీవించాలి. మందిరంలో మీరు కూర్చున్నా, నిలిచి ఉన్నా, మందిరంలోనికి వస్తున్నా, బయటకు వెళ్తున్నా ఖచ్చితమైన క్రమశిక్షణ ఉండాలి. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఎవరో ఒకరు ఒక సాక్ష్యం చెప్పారు, విచిత్రమైన సాక్ష్యం. అది కల్వరి టెంపుల్ గురించి మేము టీవీలో చూస్తూ ఉన్నాం. నిజమేనా నిజమేనా అని చెప్పి ఒకరట చూద్దామని చెప్పి వచ్చారట. వచ్చిన తర్వాత మందిరంలోకి వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత అతను చెప్పింది ఏంటో తెలుసా? అంతమంది లోపలికి వెళ్తున్నారు, అంతమంది బయటకు వచ్చారు, ఒక్కరు కూడా నాకు కాలు దొక్కలేదే. అతను ఇచ్చిన సాక్ష్యం అండి. అంతమంది బయటకు వస్తూ కూడా ఒక్కరు కూడా నా కాలు తొక్కలేదు. ఎంత క్రమశిక్షణ! ఎందుకని? అంతకుముందు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, మొత్తం తొక్కిపడేశారు. కల్వరి టెంపుల్కు వెళ్తే కనీసం మరొకరు కాలు మీద కూడా కాలు వేయలేదు. ఎంత క్రమశిక్షణ! క్రమశిక్షణ పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉండే వ్యక్తిలో కనిపించే సహజమైన లక్షణం. మర్చిపోకండి. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు బైబిల్లో ఉంది, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మీరు మొదట యెరూషలేములో, అది మీ ఇల్లు, మీరు నివసించేటటువంటి స్థలం, మొదట మీ ఆత్మీయత మీ ఇంటిలో కనిపించాలి. ఆ తర్వాత యూదయ మీ చుట్టూ ఉన్న వారికి కనిపించాలి. ఆ తర్వాత సమరయ మీ బంధువులకు, స్నేహితులకు, సహ ఉద్యోగస్తులకు, తోటి స్టూడెంట్స్కి కనిపించాలి.
ఆ తరువాత భూదిగంతముల వరకు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ చుట్టూ ఆత్మీయ వాతావరణం కనిపించాలి. నిన్ను చూసిన వారు సాక్ష్యం ఇవ్వాలి. ఎంత అద్భుతమైన ఆత్మీయుడు, ఎంత అద్భుతమైన ఆత్మీయురాలు, ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయ కుమారుడు కుమార్తె, ఎంత అద్భుతమైనటువంటి తండ్రి తల్లి, భర్త భార్య, సేవకుడు సేవకురాలు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మనిషి ఉన్నప్పుడు అతడు మొదటిగా తన ఇంటిలో అద్భుతమైనటువంటి ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా కనపరచబడతారు. అది దేవుడు కోరుకుంటున్న మొట్టమొదటి అడుగు, మొట్టమొదటి స్టెప్. అది ఇంటిలో ఆత్మీయత లేకుండా ప్రక్కింటి వారికి మనం ఆత్మీయతను చూపించలేము, మన చుట్టూ ఉన్న వారికి ఆత్మీయతను చూపించలేము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, మొదటిగా యెరూషలేములో నువ్వు సాక్షిగా జీవించు, యూదయాలో సాక్షిగా జీవించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పగలగాలి, ఏమని? ఇతడు అద్భుతమైన ఆత్మీయుడు, ఈమె అద్భుతమైన ఆత్మీయురాలు. ఆ తర్వాత సమరయలో ఉన్నవారు నీ గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పగలగాలి. దూరంగా ఉన్నటువంటి బంధువులు, దూరంగా ఉన్నటువంటి స్నేహితులు, దూరంగా ఉన్నటువంటి వారు నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అద్భుతమైనటువంటి ఆత్మీయుడు, ఆత్మీయురాలు. నన్ను చూసి సతీష్ కుమార్ అద్భుతమైన బోధకుడు మాత్రమే అన్నట్లయితే ఆ సాక్ష్యం వల్ల ఉపయోగం లేదు. ప్రసంగాలు దంచేస్తాడు, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం అతని జీవితం బాగోదు అని ఎవరు చెప్పినా అది ఏమాత్రము దేవునికి సంతోషం కాదు. సతీష్ కుమార్ ప్రసంగాల కంటే, సందేశాల కంటే దేవునికి అతి విలువైంది, అతి ముఖ్యమైంది నా వ్యక్తిగత జీవితం. నీ వ్యక్తిగత జీవితం, నీ వ్యక్తిగత జీవితము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండకపోతే, నీ వ్యక్తిగత జీవితము దేవునికి సాక్షిగా ఉండకపోతే, నువ్వు ఏం చేసినా దేవుడు దాన్ని పట్టించుకోడు. వాళ్ళు వచ్చి అన్నారట, ప్రభువా ప్రభువా నీ నామమున మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము సూచక క్రియలు చేయలేదా? నీ నామమున మేము అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేదా అని ఆ దినమున వచ్చి నాతో అంటారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అక్రమము చేయువారులారా, అసలు మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభు తెలియదని చెప్పి అంటావు? మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయిగా, చేయబట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చేసినాయిగా, ఆశ్చర్యకార్యాలు జరిగిపోయినాయిగా. కానీ దేవుడు అంటున్నాడు, మీరు చాలా చెప్పుకుంటున్నారు కానీ అసలు మీరెవరో నాకు తెలియదు. ఎవరో తెలియదంటావేంటి ప్రభువా? భూమి మీదకి వెళ్ళి చూడయ్యా, ఎక్కడ చూసినా మా వాల్ పోస్టర్లు కనిపిస్తాయి, టీవీలో మా ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. మా ప్రాంతానికి వెళ్ళు ప్రభువా, మా గురించి చాలా చెప్తారు. మీరెవరో, మీ సేవ ఏమిటో, మీ మినిస్ట్రీస్ ఏమిటో నాకు తెలియదు. నా తండ్రి చిత్తము చేయువాడే నాకు పరిచయస్తుడు. ఆ తండ్రి చిత్తం ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువుకు సాక్షిగా జీవించాలి. అది ఆయన చిత్తం. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువును మహింపరిచే వ్యక్తిగా జీవించాలి. అది ప్రభు యొక్క చిత్తం. వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా నువ్వు ఏం చేసినా అది దేవుని దృష్టిలో అవహేళన అవుతుంది తప్పించి అంగీకారం కానే కాదు. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ప్రధానమైనటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు కావాల్సింది ఆయనను మహిమపరిచే జీవితం. నీ జీవితము దేవునికి మహిమ తీసుకురావాలి. నీ జీవితము ఆయనకు సాక్షిగా ఉండాలి. నిన్ను చూసిన వాళ్ళు ఆయనను మహిమపరచాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు కనిపించేటటువంటి లక్షణం. అది అడుగుతున్నాను, నీ ఇంట్లో వాళ్ళు చెప్పగలరా నువ్వు ఆత్మీయుడు అని, ఆత్మీయురాలు అని? నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలరా నువ్వు చాలా మంచి ఆత్మీయుడు అని, ఆత్మీయురాలు అని? నీ బంధువులు చెప్పగలరా నీలో చాలా అద్భుతమైన మార్పు వచ్చింది, తగ్గింపు తత్వం వచ్చింది, దీనత్వం వచ్చింది, ప్రేమ కలిగిన మనస్సును పొందుకున్నావు? చెప్పగలరా?
నీతో పాటు చదువుకున్న వాళ్ళు చెప్పగలరా నీలో గొప్ప మార్పు వచ్చింది? ఉద్యోగం చేసేవాళ్ళు చెప్పగలరా నీలో గొప్ప మార్పు వచ్చింది? అలా చెప్పలేకపోతున్నట్లయితే నువ్వు ప్రభువుకు సాక్షిగా జీవించటం లేదు. నువ్వు ప్రభువుకు సాక్షివి కాకపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో తాను చేయాలనుకున్న పని మొదలు పెట్టలేదు. ఎందుకు మొదలు పెట్టలేదు అంటే ఆయనకు నువ్వు చోటు ఇవ్వలేదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేట మనం చేస్తున్నా.